వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు క్యారెట్ రైస్ ఎలా చేయడం చూపిపోతాను. నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను పోపు కోసం నేను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక చిటికెంత ఇంగువ తీసుకుంటాను. ఇంగు కంపల్సరీ వాడతాను నేను దీని అంతా. క్యారెట్ ఒక పెద్ద క్యారెట్ తీసి నేను సన్నగా తురిమి పెట్టుకున్నాను. పెద్ద దాంట్లో కాదు, సన్న దాంట్లో తురిమి పెట్టుకోవాలి. సో ఒక హాఫ్ స్పూన్ అంత మినపప్పు, హాఫ్ స్పూన్ అంత శనగపప్పు, ఒక 10-15 క్యాష్యూ తీసుకున్నాను. నేను ముంతమామిడి తీసుకున్నాను ఇక్కడ నేను. టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే పల్లీలు కావాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొద్ది కొత్తిమీర, ఇక్కడ ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి, రెండు టేస్ట్ బాగుంటుంది రెండు మిక్స్ చేస్తే. సో దాని ఇక్కడ నేను 5-6 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా, రెండు ఎలా చేయడం చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాన్ని ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీన్ని ఆవాలు వేసుకున్నాం. ఆవాలు చిట్టపట్ట అంటా ఉంది. మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేసుకున్నాం. కొంచెం దూరగా వేగని దూరగా అయిందండి. ఇప్పుడు మనం ముంతమామిడి యాడ్ చేస్తున్నాం. కొంచెం కలర్ తీసి సరిపోతాయండి, లేకపోతే మాడిపోతాయి. కొద్ది కలర్ తీగింది. ఇప్పుడు దీన్ని మనం పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్ కొంచెం దూరగా వేగిన తర్వాత క్యారెట్ యాడ్ చేస్తామండి. సో ఆనియన్ మంచి కొంచెం దూరగా వేగింది, కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుందాం. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇది క్యారెట్ కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. సో అయిపోయింది ఇది. దీనికి ఇప్పుడు ఈ స్టేజ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తాం, పెప్పర్, పసుపు ఈ స్టేజ్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అన్నం అంతా కలిపిన తర్వాత, ఇప్పుడు వేడిలో ఏదండి అన్నం కలిపిన తర్వాత కొద్దిగా లెమన్కి యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కదా అన్నం అంతా కలిపిన తర్వాత వేస్తానండి లెమన్. ఇప్పుడు వేస్తే అది వేడికి సిట్రిక్ యాసిడ్ కాబట్టి దానికి వేడికి అది అన్నీ పగిలిపోతాయి, మంచి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ పాడైపోతాయి. దానివల్ల కొంచెం ఆరినగా వేసుకుంటాను నేను. వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ స్టేజ్ నేను ఉప్పు, లెమన్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు, లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ మీరు ఉప్పు చూసి యాడ్ చేసుకుంటే ఆఖరికి. నేను ఫస్ట్ ఎక్కడ ఉప్పు యాడ్ చేయట్లేదు, టేస్ట్ చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో నేను ఉప్పు, లెమన్, కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకుంటున్నాను. మీకు దించిన తర్వాత చూపిస్తాను నేను. సో అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో రెడీ అయిపోయింది. టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా రెగ్యులర్ చేసే కంటే మరి ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.